मेरे परम पिता परमात्मा सदाशिव निराकार, ओ आनंद के सागर, तेरी महिमा अपरंपार। मेरे परम पिता परमात्मा, मेरे परम पिता परमात्मा सदाशिव निराकार, परम पिता परमात्मा सदाशिव निराकार, ओ आनंद के सागर, तेरी महिमा अपरंपार, महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। मेरे परम पिता परमात्मा, तुम सृष्टि के ज्ञाता हो, वरदानों के दाता हो। तुम सृष्टि के ज्ञाता हो, वरदानों के दाता हो। हम तुमको पाकर पाए, हम तुमको पाकर पाए, गति सद्गति उपहार, महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। मेरे परम पिता परमात्मा, ओंकारेश्वर सर्वेश्वर, मुक्तिदाता मुक्तेश्वर। ओंकारेश्वर सर्वेश्वर, मुक्तिदाता मुक्तेश्वर। जीवन नैया सबकी करते, जीवन नैया सबकी करते, भवसागर के पार, महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। मेरे परम
पिता परमात्मा। ज्ञान हो धर्म हो रूप अनूप हो परम हो। प्रेम ज्ञान हो धर्म हो रूप अनूप हो परम हो। कल्प वृक्ष के बीज रूप तुम, कल्प वृक्ष के बीज रूप तुम। इस जगत के सार महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। मेरे परम पिता परमात्मा। महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। महिमा अपरंपार, तेरी महिमा अपरंपार। ओम शांति। मीठे बच्चे, दिन में शरीर निर्वह अर्थ कर्म करो, रात में बैठ ज्ञान का सिमरन करो, बाबा को याद करो, बुद्धि में स्वदर्शन चक्र फिरावो तो नशा चढ़ेगा। మధురమైన పిల్లలు, దినంలో శరీర నిర్వహకంగా కర్మము చేయండి, రాత్రిలో కూర్చొని జ్ఞానం యొక్క స్మరణను చేయండి। బాప్కో యాద్ కరో అంటే తండ్రిని తలంపు చేయండి, బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే నష ఎక్కుతుంది। ప్రశ్న, మాయా కిన్ బచ్చోं को याद में बैठने ही नहीं देती। మాయ ఏ పిల్లల యొక్క స్మృతిని నిలవనివ్వదు, అంటే తలంపుల్లో ఉండనివ్వదు। उत्तर, जिनकी बुद्धि किसी ना किसी में फंसी हुई रहती है उनकी बुद्धि को ताला लगा हुआ। पढ़ाई अच्छी रीति नहीं पढ़ते, माया उन्हें याद में बैठने नहीं देती। ఎవరి యొక్క బుద్ధి ఏదో ఒక దాని వైపు తగులుకొని ఉన్నది అంటే ఏ విషయాల్లోనైనా ఎవరి వైపునైనా బుద్ధికి తాళం పడిపోతుంది, మంచి రీతిగా చదవరు। మాయ అట్లా వారిని స్మృతిలో ఉండనివ్వదు। మన్మనాభవ్ రహ నహీ సక్తే, వాళ్ళు మన్మనాభవ్గా ఉండలేరు। फिर सर्विस के लिए भी उनकी बुद्धि चलती नहीं, సేవ చేసే దాని గురించి కూడా వారి యొక్క బుద్ధి సాగదు। श्रीमत पर ना चलने के कारण नाम बदनाम करते, धोखा देते तो सजाए भी खानी पड़ती। శ్రీమతం మీద నడచలేని కారణంగా పేరు చెడగొడతారు, మోసపోతారు, మరి శిక్ష కూడా తీసుకోవలసి ఉంటుంది। గీత్, తుమ్హారే బులానే కో జీ చాహతా హై, ఓం శాంతి పాట కూడా ఉన్నది।
మిమ్మల్ని పిలిచేకి నా యొక్క ప్రాణము కోరుతూ ఉంది అని. बच्चों ने गीत सुना, गॉड फादर को ही बुलाते, శ్రీకృష్ణ को नहीं. పాట విని ఉన్నారు. గాడ్ ఫాదర్ని పిలవటం జరుగుతుంది, శ్రీకృష్ణుని కాదు. బాపుకో కహెంగే ఆవో ఫిర్ సే కంసపురి కే బదిలే కృష్ణపురి బనావో. తండ్రికి చెప్తారన్నమాట, రండి మరి కంసపురి నుండి మమ్మలను మార్పు చేసి కృష్ణపురిగా తయారు చేయండి అని. కృష్ణపురికోతో స్వర్గు కహా జాతా, కృష్ణపురినేమంటారు స్వర్గము అనని. ఏ కోయి భీ జాంతే నహీ క్యూంకి శ్రీకృష్ణ కో ద్వాపర్ మే లే గయే. ఎవరికి ఇది తెలియదు, శ్రీకృష్ణుని ద్వాపరంలో చూపిస్తారు. ఏ సబ్ భూలే శాస్త్రం సే హుయి. ఈ పొరపాట్లన్నీ కూడా శాస్త్రాల నుండి జరిగినవి. అభి బాపు యథార్థ బాత్ సమझाते, యథార్థ విషయాన్ని బాబా అర్థం చేయిస్తారు. వాస్తవం మే సారీ దునియా కా బడా గాడ్ ఫాదర్. మరి నిజంగా చెప్పాలి అంటే విడి ప్రపంచానికి తండ్రి వీరు చాలా గొప్ప తండ్రి అయినారు, సర్వశ్రేష్టమైన వారు. సబ్కో ఉస్ ఏక్ గాడ్ కో హీ యాద్ కర్నా. అందరూ కూడా ఆ ఒక్క గాడుని తలుచుకుంటూ ఉంటారు. బల్ మనుష్య క్రైస్తు బుద్ధ అథవా దేవతాओं आदि को याद करते हैं. हर एक धर्म वाले अपने धर्म स्थापकों को याद करते. మనుషులు వారి వారి ధర్మం వారిని తలుచుకుంటూ ఉంటారు. ధర్మస్థాపన చేసిన వారిని తలుచుకుంటూ ఉంటారు, వారి వారి ధర్మం వాళ్ళు. యాద్ కన్నా షురు హువా హై ద్వాపర్ సే. మరి తలుచుకునే విషయము ఎప్పటి నుంచి ఆరంభమైనది అంటే ద్వాపరం నుండి. భారత్ మే గాయా హువా భీ హై, దుఃఖ్ మే సిమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయి. భారతంలోనే ఈ రీతిగా గాయనమున్నది. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవరు చెయ్యరు అని. बाद में ही याद करने की रसम पड़ती क्योंकि దుఃఖ్ है. అంటే తండ్రిని తలుచుకునేది కూడా ఎప్పుడు తర్వాత ఈ పద్ధతి ఏర్పడినది, దుఃఖిగా అయినప్పుడు తలుచుకోవటము. పహలే పహలే భారతవాసియోనే యాద్ షురూ కియా. అయితే తలుచుకునే దానిలో కూడా ఎవరు ఆరంభించారు అంటే మొట్టమొదట భారతవాసీలు. उन्हों को देखते दूसरे धर्म वाले भी अपने धर्म स्थापकों को याद करने लग पड़ते. వేరే వారు అది చూసి వేరే ధర్మం వాళ్ళు వారి ధర్మస్థాపన చేసినటువంటి వారిని తలుచుకుంటూ ఉంటారు. బాపు బి ధర్మస్థాపన కర్నే వాలా. తండ్రి ఎవరు? ధర్మస్థాపన చేసిన వారు. परंतु मनुष्यों ने बाप को बोल श्रीमत का श्री कृष्ण का नाम डाल दिया. అయితే మనుషులు తండ్రిని మరచి శ్రీకృష్ణుని యొక్క పేరు తీసుకున్నారు, శ్రీకృష్ణుని పేరు పెట్టారు. లక్ష్మీనారాయణకి ధర్మ కా ఉన్హే పతా నహీ హై. అయితే లక్ష్మీనారాయణుల యొక్క ధర్మం ఏది అనేది వారికి తెలియదు. యాదుతో నా లక్ష్మీ నారాయణకో నా శ్రీకృష్ణకో కన్నా. లక్ష్మీనారాయణ శ్రీకృష్ణుని కాదు తలుచుకోవలసినది. తలుచుకోవాలా ఎవరిని? ఒక్క తండ్రిని తలుచుకోవాలా. ఎవరైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేసి ఉన్నారో వారిని. फिर जब ये भक्ति मार्ग में शिव की पूजा करने लगते हैं तो समझते हैं गीता का भगवान श्री कृष्ण. ఎప్పుడు భక్తి మార్గంలో శివుడి యొక్క పూజ చేయటం జరుగుతుందో అనుకుంటారు గీత యొక్క భగవాను శ్రీకృష్ణుడు అని. ఉన్కో యాద్ కరితే వారిని తలుచుకుంటారు. ఉన్హంకో దేక్ వహువి అపనే ధర్మస్థాపకంకో యాద్ కరితే. మరి అది చూసి ధర్మ వారు కూడా వారి ధర్మస్థాపన చేసిన వారిని తలుచుకుంటూ ఉంటారు.
ये भूल जाते हैं कि ये देवता धर्म भगवान ने स्थापन किया. అయితే భారతవాసీలు అంటూ దేవతా ధర్మము భగవంతుడు నిర్మించారు అనేది మర్చిపోవటం జరుగుతుంది. हम लिखा सकते हैं कि गीता का सरमोनजर శ్రీకృష్ణ నహి శివ్ బాబా అంటే క్లియర్గా ఈ విధంగా రాయాలా. గీత యొక్క రచయిత, గీత ఎవరు నడిపించారు? శ్రీకృష్ణుడు కాదు, శివ్ తండ్రి అని స్పష్టంగా రాయాలి. वह है निराकार వండర్ఫుల్ బాత్ హుయినా. శివ్ తండ్రి నిరాకారుడు, మరి ఇది అద్భుత విషయము. किसी के पास भी शिव बाबा का परिचय नहीं है. ఎవరి దగ్గర కూడా శివ్ తండ్రి పరిచయం లేదు. वह स्टार है. जब जगह शिव के मंदिर है तो वहाँ समझते कि इतना बड़ा है, अखंड ज्योति तत्व है. మరి ఎప్పుడైతే శివుని యొక్క మందిరంలో ఉంటారో మరి అక్కడ అనుకుంటారు వీరు అఖండ జ్యోతిర్తత్వము అననేసి. परंतु वह तो महातत्व में रहते हैं जहाँ ఆత్మయే रहते. ते శివుడు ఎక్కడ ఉంటారు? మహాతత్వంలో ఉంటారు, ఆత్మలు ఉండేటువంటి స్థానంలో. ఆత్మ కా రూప్ బరోబర్ స్టార్ మిసల్ హై. ఆత్మ రూపము కూడా ఎలా ఉంటుంది? నక్షత్రం లాగా ఉంటుందన్నమాట. परमपिता परमात्मा కూడా నక్షత్రము. परंतु वह नॉलेजफुल बीज रूप होने के कारण उनमें ताकत है. అయితే వాళ్ళు నాలెడ్జ్ఫుల్ అయినారు, బీజ రూపుడు కాబట్టి వారిలో శక్తి ఉంటుంది. ఆత్మ ఓంకా పిత పరమాత్మకో కహెంగే. ఆత్మల యొక్క తండ్రి పరమాత్మ అనని చెప్పటం జరుగుతుంది. హై వహ్ నిరాకార్. అయితే వారెవరు? నిరాకారులు. మనుష్య को तो ओशन ऑफ नॉलेज, ओशन ऑफ लव कह ना सके. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని, ఓషన్ ఆఫ్ లవ్ అని మనుషులకి చెప్పరు. కాబట్టి అర్థం చేయించేటువంటి వారు పిల్లల్లో అథారిటీ కూడా కావాల. బుద్ధి యొక్క విశాలతను ఉండాల. జిన్కి బుద్ధి విశాల్ హో అంటే ఎవరి యొక్క బుద్ధి విశాలంగా ఉంటుందో అట్లా వారిలో శక్తి కూడా ఉంటుంది, అథారిటీ ఉంటుంది. తుమ్ సబ్ మే ముఖ్య హై మమ్మ వందే మాతరం బి గాయా ఉబా. మమ్మ గురించి వందే మాతరం అని గాయనం కూడా ఉండింది. అందరికంటేనూ ముఖ్యమైన వారు మమ్మ అని. వారు వందే మాతరము అని వారి ప్రతిగా గాయనము. కన్యావం ద్వారా బాణ్ మరవాయే. మరి కన్యల ద్వారా బాణాన్ని వేయడం జరుగుతుంది అని చెప్తారు. ఎవరికి? భీష్మ పితామహ లాంటి వారికి. అదర్ కన్యా కువారి కన్యా కా రాజు కహా హై నహి. మరి కన్య గురించి, అదర్ కన్య గురించి తెలియదన్నమాట ఎవరికి. అంటే కన్య అంటే ఏమి, ఎవరికి చెప్తారు, రహస్యం ఏమి అని. అదర్ కన్య అంటే ఎవరు? సిర్ఫ్ మందిర్ సే హీ సిద్ధ హోతా హై. మందిరం నుండినే సిద్ధమవుతూ ఉంటుంది. జగదంబ బి బరోబర్ హే. మరి ఇక్కడ జగదంబ కూడా ఉండి ఉన్నారు. పరంతు వే జాంతే నహి కి వహ్ కౌన్. అయితే జగదంబ ఎవరు వారికి తెలియదన్నమాట. జగదంబ అని చెప్తారు కానీ జగదంబ ఎవరు తెలియదు. బాబా कहते हैं मैं ब्रह्मामुख कमल द्वारा रचित और रचना के आदि मध्य अंत का राज बताता हूँ. తండ్రి చెప్తారు, నేను బ్రహ్మ నోటి ద్వారా రచయిత మరి రచన యొక్క ఆది మధ్య అంత రహస్యాన్ని తెలుపుతాను. డ్రామాలో ఏముంది? ఇది ఎవరి మనుషుల బుద్ధిలోనూ రాదు.
ఏ బేహద్ కా డ్రామా, ఇది బేహద్దు డ్రామా. इसके हम एक्टर है तो ड्रामा के आदि मध्य अंत का राज బుద్ధి में रहना चाहिए. మరి దీని యొక్క యాక్టరమైనాము అన్నప్పుడు ఈ డ్రామా యొక్క ఆది ఏమి, మధ్యమేమి, అంతమేమి, ఈ రహస్యం బుద్ధిలో ఉండాలి. జిన్కి బుద్ధి మే యహ్ రహతా హై ఉన్హే బహుత్ నషా రహతా. ఎవరి యొక్క బుద్ధిలో ఇది ఉంటుందో వాళ్ళకి చాలా చాలా నష ఉంటుంది. सारा दिन शरीर निर्वाह किया, रात को बैठ स्मृति में लावो. పూర్తి దినము శరీర నిర్వాహకంగా పనులు చేయటం, వారి వారి కార్యాలలో ఉంటారు. రాత్రి కూర్చొని స్మృతిలో తీసుకుని రావాలా. డ్రామా ఎటువంటి చక్రము అని, ఈ డ్రామా ఏ రీతిగా చుట్టటం జరుగుతుంది అననేసి, ఇది మన్మనాభవ అయినది. అంటే డ్రామా గురించి ఈ చక్రము ఎలా చుడుతూ ఉంటుంది ఇది తెలుసుకోవటం కూడా మన్మనాభవ స్థితి. పరంతు మాయా రాత్కో బి బయటనే నహీ దేతి. బిడ్డల్ని మాయా రాత్రి కూడా కూర్చొనివ్వదు. యాక్టర్స్ కి బుద్ధి మీతో డ్రామా కా రాజ్ రహనా చాహియేనా. యాక్టర్స్ అన్నప్పుడు వారి బుద్ధిలో డ్రామా రహస్యం ఉండాలి. పరంతు హై బడా ముష్కిల్. కానీ ఈ రహస్యం ఉండడము, ఈ డ్రామా రహస్యము చాలా కష్టము. కహా నా కహా ఫస్ పడితే హై తో బాబా బుద్ధి కా తాలా బంద్ కర్ దేతే. మరి ఎక్కడో ఒక రీతిలో తగులుకున్నారు, శరీర రీతిలో, వ్యక్తి ఆకర్షణలో, ఏదో ఒక విషయాలలో తగులుకున్నారు అంటే బాబా బుద్ధి యొక్క తాళాన్ని బంద్ చేస్తారు. బహత్ బడీ మంజిల్ హై. ఇది చాలా చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. అచ్చి పడాయి వాలే ఫిర్ తనఖాహు भी अच्छी लेते हैं ना. ये पढ़ाई है परंतु बाहर जाने से भूल जाते हैं. फिर अपने मत पर चल पड़ते हैं. బాగా చదువుకునే వారిది కూడా ఎలా ఉంటుందో చూడండి. భలే శరీరము పనిలో ఉంచినా కూడా చాలా మంచిగా తీసుకోవాలి. చదువు కదా ఇది. చదువు అన్నప్పుడు బయట వెళ్ళినా కూడా మర్చిపోకూడదు, కానీ మర్చిపోతూ ఉంటారు. వారి వారి మతం మీద సాగుతారు. బాబా చెప్తూ ఉన్నారు, మీటే బచ్చే శ్రీమత్ పర్ చల్నే మే హీ తుమ్హారా కళ్యాణ్ హై. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు శ్రీమతం పైన సాగిపోవటమే మీ ఉన్నతము అయినది అని. ఏ హై పతిత దునియా. ఇది ఏది? పతిత ప్రపంచం. వికారకో पॉइजन कहा जाता है जिसका సన్యాసి లోగు సన్యాస కరితే. వికారాలను పాయిజన్ అని చెప్తారు. మరి సన్యాసిలు సన్యాసం చేస్తారు దీని గురించి. ఏ రావణ రాజ్య షురూ హీ హోతా ద్వాపర్ సే. రావణ రాజ్యము ఆరంభిస్తుంది ద్వాపరం నుండి. మరి వేద శాస్త్ర మొదలైనటువంటి అన్నీ కూడా భక్తి మార్గ సామాగ్రి అయినది. సర్వీస్ కే లియే బచ్చోం కి బుద్ధి చల్నీ చాహియే. అయితే పిల్లల యొక్క బుద్ధి సాగాలి సేవ గురించి. శ్రీమత్ పర్ చలే తో ధారణ భీ హో. శ్రీమతం మీద సాగిపోతే ధారణ కూడా అవుతుంది. బచ్చే జాంతే హే వినాశ సామ్నే కడా హై. పిల్లలకి తెలుసు వినాశము సమ్ముఖంలోనే ఉన్నది. సబ్ దుఃఖీ హో రడీ మారేంగే. హే భగవాన్ రహం కరు. అందరూ దుఃఖితులుగా అయిపోయేసి మరి కేకలు పెడుతూ ఉంటారు, హే భగవాన్ దయ చూపించు అని. త్రాహి అని చేస్తూ ఉంటారు. సమయ భగవాన్కు యాద్ కరెంగే. ఆ త్రాహి అని చేసే సమయంలో భగవంతుణ్ణి తలుచుకుంటారు. పార్టీషన్కే సమయ కిట్నా యాద్ కర్తే. పార్టీషన్ యొక్క సమయంలో కూడా చూడండి ఎంతగా తలుచుకుంటూ ఉంటారు. హే భగవాన్ రహం కరో రక్షా కరో. ఈ విధంగా హే భగవంతుడా దయ చూపించు, రక్షించు అని. అబో రక్షా క్యూ
క్యా కరేంగే, అయితే ఏమి రక్షణ చేస్తారు? రక్షా కర్నే వాలే కో హీ జాన్తే నహీ తో రక్షా కరేంగే కైసే, తాను భగవంతుడు రక్షించాలి అన్న రక్ష చేసేటువంటి రక్షించే వారి గురించే తెలియదు అన్నప్పుడు మరి ఏమి రక్షణ చేయగలరు? అభి బాప్ ఆయా హై పరంతు ముష్కిల్ కోయికి బుద్ధి మే బైఠతా, తండ్రి వచ్చి ఉన్నారు అనే విషయము ఏ కొద్ది మంది బుద్ధిలోనో కూర్చుంటుంది, కష్టకరంగా. అది బాప్ సమझाते हैं ऐसे ऐसे సర్వీస్ కరు, బాబా అర్థం చేయిస్తారు, ఈ రీతిగా సేవ చేయండి. ఏ శ్రీమత్ బాపుకి మిల్తీ హై, ఈ శ్రీమతము తండ్రిది లభిస్తుంది అని. ఐసే బాబాకో పెహచాన్ నహీ సక్తే యహ్ భీ కైసా వండర్, అటువంటి తండ్రినే తెలుసుకోలేదు అంటే ఎంత ఆశ్చర్యము. కితనీ సమజ్నే కి బాతే, అంటే అర్థం చేసుకునే విషయం ఎంతగానో. సారా దిన్ శ్రీ బాబాకి యాద్ బుద్ధి మే రహే, పూర్తి దినము శ్రీ బాబా యొక్క స్మృతి బుద్ధిలో ఉండాలి. యహ్ భీ ఉన్కా రత్ సాతి టహరానా, మరి ఈ రథము బ్రహ్మరథము కూడా శివబాబా కోసమే కదా ఉండింది. బాబా देखते हैं बच्चे आज बहुत अच्छे నిశ్చయ బుద్ధి है కల్ సంశయ బుద్ధి బన్ జాతే, బాబా చూస్తూ ఉంటారు పిల్లలు ఈరోజు చాలా మంచి నిశ్చయ బుద్ధిగా ఉంటారు, రేపటి రోజు సంశయ బుద్ధిగా అయిపోతారు. మాయా కా తుఫాన్ లగ్నే సే అవస్థ గిరితి హై తో బాబా ఇస్మే క్యా కర్ సక్తే, మాయ యొక్క తుఫాన్ తగిలింది అంటే స్థితి దిగజారిపోతుంది. అంటే బాబా పైన అంతగా బుద్ధి ఉండదు. మరి బాబా ఏం చేయగలరు? తుమ్ జ్ఞానమే ఆయే సరెండర్ హోయే తో తుమ్ ట్రస్టీ టహరే, మీరు జ్ఞానంలోకి వచ్చారు, సరెండర్ అయ్యారు అంటే ట్రస్టీగా ఉండిపోవాలా. తుమ్కో ఫిక్రు కర్తే హో, చింత చేస్తారా? సరెండర్ కియా హై ఫిర్ సర్వీస్ భీ కర్నీ హై తో రిటర్న్ మే మిలేగా, మరి సరెండర్ అయినారు, తర్వాత సేవ చేస్తూ ఉన్నారు అంటే రిటర్న్ లభిస్తుంది. అగర్ సరెండర్ హువా హై సర్వీస్ నహీ కర్నా తో భీ ఉన్కో ఖిలానా తో పడే, మరి ఒకవేళ సరెండర్ అయ్యి సేవ చేయలేదు అన్నా కూడా తినిపించటం అనేది ఉంటుంది. తో ఉన్ पैसों से ही खाते खाते अपना खाता अपना ఖతం కర్ లేతే, బాబా తెలుపుతారు. ఆ డబ్బు నుండి తింటూ తింటూ తనది ఖతం చేసుకునేస్తారు. సర్వీస్ కర్తే నహీ, సేవ చెయ్యరు. తుమ్హే సర్వీస్ కర్నీ హే మనుష్య కో హీరే జైసా బనానే కి, మరి మీరు సేవ చేయాలి మనుషులను వజ్రతుల్యంగా తయారు చేయుటకు. ముఖ్య బాపుకి రుహానీ సర్వీస్ కర్నీ హై, ముఖ్యంగా బాబా యొక్క ఆత్మిక సేవని చేయాలా, దీని నుండి మనుషులు ఉన్నతంగా అవుతారు. సర్వీస్ చేయలేదు అంటే వెళ్ళి దాసీలుగా అయిపోతారు. ఎవరైతే చదువుని మంచిగా చదువుతారో వారి యొక్క గౌరవత ఉన్నతంగా ఉంటుంది. జో నా పాస్ హోంగే వహ్ జాకర్ దాసీ బనేంగే, ఎవరు చదవరో పాస్ కారో వారు దాసీలుగా అవుతారు. బాబా कहते हैं బచ్చే ముझे యాద్ కరో ఔర్ వర్షాల్లో, బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు నన్ను తలంపు చేయండి, మరి ఆస్తి తీసుకోండి. బస్ ఏ మన్మనా భవ్ అక్షరి హీ రైట్ హై, అంటే ఈ విధంగా చేస్తూ ఉండాలి అంతే. మన్మనా భవ యొక్క మాట కరెక్ట్గా ఉన్నది. హోషన్ ఆఫ్ నాలెడ్జ్ कहते हैं कि मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, ఈ విధంగా చెప్పుకోవటం జరుగుతుంది. హోషన్ ఆఫ్ నాలెడ్జ్ అని తండ్రి చెప్తారు, నన్ను తలుచుకుంటూ ఉంటే మీ వికర్మము వినాశం అయిపోతుంది. ఎలాగా శ్రీకృష్ణుడు చెప్పరు, బాబానే చెప్తూ ఉన్నారు. మన్మన మామేకం యాద్ కరు,
బాబా చెప్తారు నన్ను తలంపు చేయండి అని. और భవిష్య రాజ్య పదకో యాద్ కరో. మరి భవిష్య రాజ్య పదవిని కూడా తలుచుకోండి. ఏ రాజయోగ హైనా, ఇది రాజయోగం కదా. దీని నుండి ప్రవృత్తి మార్గము సిద్ధమైపోతుంది. తుమ్ హీ సమజా సక్తే హో. ఈ విషయాలు ఎవరు తెలియచేయగలరు? మీరే తెలియచేయగలరు పిల్లలు. तुम्हारे में भी जो सर्विसेबल तीखे हैं उन्हों को बुलाया जाता. బిడ్డల్లో కూడా ఎవరు సర్వీసేబుల్ తీక్షణమైన వారు ఉంటారో వారిని పిలుస్తారు. సమజా జాతా ఏ హోషియారు హ్యాండ్ హే. తెలియచేయటం జరుగుతుంది వీళ్ళు చాలా హుషారుగా ఉన్నటువంటి హ్యాండ్ అని. బచ్చంకో యోగయుక్తు బననా హే. పిల్లలు యోగయుక్తంగా కావాలా. శ్రీమతం పైన ఒకవేళ సాగిపోలేదు అంటే పేరుని చెడిపేస్తారు. దోకా దేతే హే తో ఫిర్ సజాయే కానీ పడితే. మోసం చేస్తే మోసపోతే మరి శిక్ష తీసుకోవలసి ఉంటుంది. ట్రిబ్యునల్ బి బయటతీ హే అంటే ధర్మరాజు కూడా ఉంటారనమాట. అచ్చా మీటే మీటే సిక్కిలిదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. रात्रि क्लास पहले पहले समझाने देनी है बाबा के. बच्चों को पहले पहले समझाने देनी है बाप की. పిల్లలకు మొట్టమొదట అర్థం చేయించాల్సి ఉంటుంది తండ్రి. బేహద్ కా బాప్ హీ హమ్కో పడాతే. బేహద్ తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. గీతా పढ़ने वाले శ్రీకృష్ణకో భగవాన్ కేతే హే. అయితే గీత చదివేటువంటి వారు శ్రీకృష్ణుడు భగవాన్ అని చెప్తారు. ఉన్హే సమझाना है कि भगवान तो निराकार को कहा जाता. భగవంతుడు అని నిరాకారుడికి చెప్తారు అని తెలియచేయాలి. దేహదారులు చాలామంది ఉన్నారు. బిగ్గర్ దేహ హైహి ఏకు. మరి దేహం లేని వారు ఒక్కరు. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన శివతండ్రి. ఇది చాలా మంచి రీతిగా బుద్ధిలో కూర్చోవాలి. బేహద్దు తండ్రి నుండి బేహద్దు యొక్క ఆస్తి లభిస్తుంది. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన నిరాకార పరంపిత పరమాత్మ వారైనారు బేహద్దు తండ్రి. ఇక్కడ హద్దు తండ్రి ఉంటారు. और कोई 21 जन्मों का वर्षा नहीं देते. బేహద్దు తండ్రినే 21 జన్మ ఆస్తిని ఇస్తారు. ఇంక ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఐసా भी कोई बाप नहीं जिससे అమర్ పద్ మిలే. మరి ఇట్లా తండ్రి ఎక్కడనూ లభించరు. అమర పదవి ఆ తండ్రి నుండి లభిస్తుంది, బేహద్దు తండ్రి నుండి. అమర్ లోక్ హే సతయుగు. అమరలోకమే ఇది సతయుగము. ఇది అయినది మృత్యులోకము. तो बाप का परिचय देने से समझेंगे बाबा से वर्षा मिलता है. బాబా పరిచయం ఇచ్చినట్టయితే గుర్తిస్తారు తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. దైవీ స్వరాజ్యము అనని దానిని అంటారు అని. బాప్ హీ దేతే హే. మరి ఆ దైవీ రాజ్యము స్వరాజ్యము తండ్రినే ఇస్తారు. వారు పతిత పావన అనే గాయనం కూడా ఉన్నది. वह कहते हैं अपने को आत्मा समझ मुझ बाप को याद करो तो पाप कट जाएगी. మరి వారు అర్థం చేయిస్తారు. పతిత పావన అనే వారి గాయనము ఉన్నది. వారు చెప్తున్నారు తనను తాను ఆత్మ అని గుర్తించుకొని తండ్రిని నన్ను తలంపు చేస్తూ ఉంటే పాపాలు కట్టయిపోతాయి. పతితం నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళి లాయిక్గా అవుతారు అనని. కల్పము బాబా చెప్తూ ఉన్నారు ఏమని, మామేకం యాద్ కరు, నన్ను ఒక్కడినే తలుచుకోండి అని. యాద్కి యాత్ర సేహి పవిత్ర బనన. తలంపు యొక్క యాత్రతోనే పవిత్రులు కావాలా. అవి పావన్ దునియా ఆ రహి. పావన ప్రపంచం ఇప్పుడు వస్తూ ఉంది కాబట్టి పతిత ప్రపంచం వినాశమైపోతుంది.
మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి పక్కా చేయాలి పరిపక్వంగా. ఎప్పుడైతే పరిపక్వమైన తండ్రిని గుర్తించుతారో అప్పుడు తండ్రి నుండి ఆస్తి కూడా లభిస్తుంది. ఇస్మే మాయా బులాతి బహుత్ హై. అయితే ఈ మాయ ఏం చేస్తుంది అంటే ఈ విషయంలో మరుపు చేయిస్తూ ఉంటుంది. తుమ్ కోషిష్ కర్తే హో బాబాకు యాద్ కర్నేకి ఫిర్ భూల్ జాతే హో. మీరు ప్రయత్నం చేస్తారు తండ్రిని తలంపు చేయాలని, అయితే నువ్వు మర్చిపోతారు. శివ బాబాకు యాద్ కర్నేసే హీ పాప కట్టేంగి. శివ తండ్రిని తలుచుకుంటూ ఉంటేనే పాపము తెగిపోతుంది. वह बाप इनके द्वारा बताते बच्चे मुझे याद करो. బ్రహ్మ ద్వారా వీరి ద్వారా శివ తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు నన్ను తలంపు చేయండి. ఫిర్ భీ దందే ఆది మే భూల్ జాతే. అయితే కూడా పని పాటల్లో మరచిపోతారు. ఏ భూల్నా నహీ చాహియే. తే మరవకూడదు. యహీ మెహనత్ ఈ బాత్ హే. ఇది తాను చేసే ప్రయత్నం అన్నమాట. బాపుకో యాద్ కర్తే కర్తే కర్మాతీత అవస్థ తకు పహంచున. తండ్రిని తలుస్తూ కర్మాతీత స్థితి వరకు చేరుకోవాలా. కర్మాతీత అవస్థ వాళ్ళకు కహా జాతా పరిస్తా. కర్మాతీత స్థితి కలిగిన వారికి ఏమని చెప్తారు? పరిస్తా అని. తో యహ్ పక్కా యాద్ కరో కైసే కిస్కో సమझाए. మరి పరిపక్వ స్మృతి ఉంచుకోవాలా, ఎవరికి ఏ రీతిగా అర్థం చేయించాలి అని. పరిపక్వమైన నిశ్చయం కూడా ఉండాలా. హమ్ బాహ్యంకో సమझाते. మేము ఆత్మలకి అర్థం చేయిస్తున్నామని. సబ్కో బాబా కా ఫైగమ్ దేనా హై. మరి అందరికీ కూడా తండ్రి సందేశాన్ని ఇవ్వాలా. కయి कहते हैं బాబా పాస్ చలో दीदार करूं, परंतु इसमें दीदार आदि की तो बात ही नहीं. కొందరు చెప్తారు బాబా దగ్గరికి వెళ్ళామా, మరి సాక్షాత్కారము చేసామా అని. అయితే సాక్షాత్కారం మాట లేదు. భగవాన్ ఆకర్ సిక్లాతే హే. భగవంతుడు వచ్చి నేర్పిస్తూ ఉన్నారన్నమాట. నోటి నుండి చెప్పటము తుమ్ ముజ్ అప్నే నిరాకార్ బాపుకో యాద్ కరో అని. అంటే తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను నిరాకారనైన తండ్రిని తలుచుకోండి అని. యాద్ కన్నేసే సబ్ పాపు కట్ జాతే. తలుచుకుంటూ ఉంటేనే పాపము తెగిపోతుంది. కహా భీ దందే ఆది మే బైటే గడి గడి బాబాకో యాద్ కన్నా. ఎక్కడ ఉన్నా ఏ పనులలో ఉన్నా కూడా గడియ గడియను తండ్రిని తలుచుకోవాలి. బాబానే హుకం దియా హై ముझे యాద్ కరో. బాబా ఈ రీతిగా నియమాన్ని ఇచ్చారు, నన్ను తలంపు చేయాలి అని. నిరంతరము తండ్రిని తలంపు చేస్తూ ఉండేటువంటి వారే విన్ అవుతారు. యాద్ నహీ కరెంగే తో మార్క్స్ కమ్ హో జాయేగే. తలుచుకోలేదు అంటే మార్కులు తగ్గిపోతాయి. ఇది చదువు అయ్యే ఉన్నది, మనుషుల నుండి దేవతలుగా అయ్యేటువంటిది. జో ఏక్ బాప్ హీ పడాతే. ఈ చదివించేది కూడా ఒక్క తండ్రినే. తుమే చక్రవర్తి రాజా బననా హై. చక్రవర్తి రాజాగా మీరు కావాలా తో 84 జన్మంకో भी యాద్ కన్నా. 84 జన్మముల యొక్క స్మృతి కూడా చేస్తూ ఉండాలి. कर्मातीत अवस्था तक पहुँचने के लिए मेहनत करनी. कर्मातीत స్థితి వరకు చేరుకునే ప్రయత్నము చేయాలి. अंत में होनी है. అది అంతిమంలోనే అవుతుంది. अंत कोई भी समय आ सकती, इसलिए पुरुषार्थ लगातार करना है. అంతిమంలో ఈ విధంగా రెడీ అయిపోవాలన్నమాట. కాబట్టి అంతిమ సమయము వస్తుంది, దీనికోసం పురుషార్థము చేస్తూ ఉండాలి. నిత్య తుమ్హారా పురుషార్థ చల్తా రహే. నిత్యము మీ పురుషార్థము కొనసాగుతూనే ఉంటుంది. లౌకిక్ బాప్ తుమే ఐసే నహీ కహెంగే కి దేహ్ కే సభీ సంబంధ చోడ్ అప్నే కో ఆత్మ సమझो. లౌకిక తండ్రికి ఇలా ఉండదు. వారు చెప్పరు, దేహం యొక్క అన్ని సంబంధాలు వదిలి నిన్ను నువ్వు ఆత్మగా గుర్తించు అని.
ఇలా చెప్పరు. శరీరక బాన్ చోడ్ ముజే యాద్ కరోతో పాప కట్టేంగే. శరీర బాణాన్ని వదిలేసి తండ్రినైనా నన్ను తలంపు చేస్తూ ఉంటే పాపాలు కట్టవుతాయి అని ఈ విధంగా వారు చెప్పరు. యహతో బేహద్ కా బాపు హీ कहते, బేహద్ తండ్రి మాత్రమే చెప్పగలరు. బచ్చే ముझ ఏక్ కే యాద్ మే రహో తో సబ్ పాప కట్ జాయేగే. పిల్లలు నన్ను ఒక్కడిని తలుచుకుంటూ ఉంటే అన్ని పాపాలు కూడా తెగిపోతాయి అని. తుమ్ సతో ప్రధాన్ బన్ జాయేంగే. మరి మీరు సతో ప్రధానంగా అయిపోతారు. ఏ దందాతో ఖుషీసే కన్నా చాహియేనా. మరి ఈ కార్యము చాలా సంతోషంగా చేయాలి కదా. భోజన్ ఖాతే సమయ బి బాబాకు యాద్ కన్నా. భుజించే సమయంలో కూడా తండ్రిని తలుచుకోవాలి. స్మృతిలో ఉండేటువంటి గుప్త అభ్యాసాన్ని మీరు పిల్లలే నడిపించగలరు. అచ్చా, తుమ్హారా హీ కళ్యాణ్ హే. మీ ఉన్నతినే జరుగుతుంది. అప్నేకో దేఖ్నా బాబాకో కిత్నా సమయ యాద్ కర్తా హూ. తనను తాను చూసుకోవాలి, ఎంత సమయమో తలంపు చేస్తున్నాను తండ్రిని అని. अच्छा, मीठे मीठे सिखले दे बच्चों प्रति याद प्यार और गुड मॉर्निंग. ओम शांति. धारणा के लिए मुख्य सार. मनुष्यों को हीरे जैसा बनाने की रूहानी सर्विस करनी. మనుషులను వజ్రతుల్యంగా తయారు చేసే సేవ చేయాలి. కభీ భీ సంశయ బుద్ధి బన్ పడాయి కో నహీ చూడనా. ఎప్పుడు కూడా సంశయ బుద్ధిగా అయ్యి చదువుని వదలకూడదు. ట్రస్టీ హోకర్ రహనా. ట్రస్టీగా అయ్యి ఉండాలా అంటే నిమిత్త మాత్రంగా అయ్యి ఉండాలి. రెండో విషయము, శరీర నిర్వాహకంగా కర్మము చేస్తూ కూడా తండ్రిని తలంపు చేయాలి. శ్రీమతంలో తన యొక్క ఉన్నతం ఉంది అని గుర్తించి సాగిపోతూ ఉండాలి. తన మతాన్ని నడిపించకూడదు. వరదానము, మనస और वाचा की शक्ति को यथार्थ और समर्थ रूप से कार्य में लगाने वाले తీవ్ర పురుషార్థి భవ. మనసు నుంచి మరి వాచా యొక్క శక్తిని యథార్థంగా సమర్థ రూపంలో కార్యరూపంలో ఉపయోగిస్తూ ఉంటారో వారు తీవ్ర పురుషార్థి కాగాక. तीव्र पुरुषार्थी अर्थात फर्स्ट डिवीजन में आने वाले बच्चे संकल्प शक्ति वाणी की शक्ति को यथार्थ और समर्थ रीति से कार्य में लगाते. తీవ్ర పురుషార్థి అంటే ఫస్ట్ రాజధానిలో వచ్చేటువంటి పిల్లలు సంకల్ప శక్తి మరి మాట శక్తి యథార్థంగా సమర్థ రీతితో కార్యరూపంలో ఉపయోగిస్తారు. వే ఇస్మే లూజ్ నహీ హోతే. వారి ఈ విషయంలో లూజ్ కారు. ఉన్హే యహ్ స్లోగన్ సదా యాద్ रहता कि కమ్ బోలో ధీరే బోలో ఔర్ మధుర్ బోలో. వారికి ఈ స్లోగన్ సదా స్మృతి ఉంటుంది. ఏమని? తక్కువ మాట్లాడాలా, నిదానంగా మాట్లాడాలా, మధురంగా మాట్లాడాలి అని. ఉన్కా హర్ బోల్ యుక్తియుక్త హోతా. వారి ప్రతి మాట కూడా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటుంది. వే అవశ్యక బోల్ హీ బోల్తే. వాళ్ళు అవసరం ఉన్న మాటనే మాట్లాడుతారు. వ్యర్థ మాట విస్తార మాటలు మాట్లాడుతూ తన శక్తిని సమాప్తం చేసుకోరు. వారు సదా ఏకాంత ప్రియులుగా ఉంటారు. స్లోగన్, సంపూర్ణ नष्ट मोह वह है जो मेरेपन को अधिकार का भी त्याग कर दे. సంపూర్ణ నష్టమోహులు ఎవరు అంటే ఎవరైతే నేను నా అనేటువంటి అధికారాన్ని కూడా త్యాగం చేస్తారో వారు సంపూర్ణ నష్టమోహులు. ఓం శాంతి. मातेश्वरी जी के मधुर महावाक्य. मन के अशांति का कारण है कर्म बंधन और शांति का आधार है कर्मातीत. మనసు యొక్క అశాంతి కారణము కర్మ బంధనము. మరి
శాంతి యొక్క ఆధారము కర్మాతీతత. वास्तव में हर एक मनुष्य की यह चाहना आवश्यक रहती है कि हमको मन की शांति प्राप्त हो जावे, इसलिए अनेक प्रयत्न करते आए हैं, मगर मन को शांति अब तक प्राप्त नहीं हुई। इसका यथार्थ कारण क्या है? अब पहले तो ये सोच चलना जरूरी है कि मन के अशांति की पहली जाड़ क्या है. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది కావాలా అనేది ఉంటుంది ఖచ్చితము. మాకు మనసు యొక్క శాంతి ప్రాప్తి అయిపోవాలా అని దీనికోసము అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఒకవేళ మనసుకి శాంతి ఇప్పటి వరకు ప్రాప్తించలేదు అంటే దీని యొక్క యథార్థ కారణము ఏమి? ఇప్పుడు మొదట ఈ ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. మనసు యొక్క అశాంతికి మొట్టమొదటి వృక్షము ఏమి? మనసు యొక్క అశాంతి ముఖ్య కారణము కర్మ బంధనంలో చిక్కుకోవటము. ఎంతవరకు మనుష్య ఇన్ 5 विकारों को कर्म बंधन से नहीं छूटे हैं, तब तक मनुष्य अशांति से छूट नहीं सकते. ఎంతవరకు మనుషులు ఈ 5 వికారాల యొక్క కర్మ బంధనం నుండి విడిపోరో అంతవరకు మనుషుల యొక్క అశాంతి అనేటువంటిది విడిపోదు. ఎప్పుడు కర్మ బంధనము తెగిపోతుందో అప్పుడు మనసు యొక్క శాంతి అంటే జీవన్ ముక్తిని ప్రాప్తించుకోగలరు. అబ్ సోచ్ కర్నా హై యా కర్మ బంధన్ టూటే కైసే. ఇప్పుడు ఆలోచించాలి, ఈ కర్మ బంధనము తెగేది ఎట్లా? और उसे చుటకారా దేనే వాళ్ళ కౌన్. మరి అది విడిపించే వాళ్ళు కూడా ఎవరు? ये तो हम जानते हैं, कोई भी मनुष्य आत्मा किसी भी मनुष्य आत्मा को छुड़ा करा दे नहीं सकते. అయితే ఇది పిల్లలకి తెలుసు, ఎవరు మనిషి ఆత్మ కూడా ఏ మనిషి ఆత్మకి కూడా విడిపించలేరు ఈ కర్మ బంధనాన్ని. ये कर्म बंधन का हिसाब किताब तोड़ने वाला सिर्फ एक परमात्मा, वही आकर इस ज्ञान योग बल से कर्म बंधन से छुड़ाते. ఈ కర్మ బంధనాన్ని విడిపించేటువంటి వారు ఎవరు? హిసాబు కితాబ్ లెక్కాచారాల నుండి విడిపించేటువంటి వారు ఒక్క పరమాత్ముడే అయినారు. మరి వారు జ్ఞాన యోగ శక్తితో కర్మ బంధనం నుండి విడిపిస్తారు. ఇస్లియే హీ పరమాత్మకు సుఖదాత కహా జాతా. కాబట్టి వారిని పరమాత్ముణ్ణి సుఖదాత అని చెప్తారు. జబ్ తక్ పహలే ఏ జ్ఞాన్ నహీ హై కి మై ఆత్మా హూ, అసలు మే మై కిస్కి సంతాన్ హూ, మేరా అసలీ గుణ్ క్యా హై. ఎంతవరకు మొదట ఈ జ్ఞానము ఉండదో, నేను ఆత్మని, నిజంగా నేను ఎవరి సంతానము, నా నిజీ గుణమేమి, ఇది ఎంతవరకు బుద్ధిలో రాదో అంతవరకు కర్మ బంధనము తెగదు. అబ్ ఏ నాలెడ్జ్ హమే పరమాత్మ ద్వారా హీ ప్రాప్తి హోతీ హై. అయితే ఈ జ్ఞానము మనకి పరమాత్మ ద్వారానే ప్రాప్తిస్తుంది. అంటే పరమాత్మ ద్వారానే కర్మ బంధనము తెగుతుంది. అచ్చా, ఓం శాంతి.